మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. తెలంగాణలో 6 గ్యారంటీలపై మహారాష్ట్రలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే అజిత్ పవార్ కాలరాశారని విమర్శ. వారిద్దరూ గుజరాత్ గులాంలుగా మారారని ఎద్దేవా. కాంగ్రెస్ కులాల పేరిట ప్రజల్ని విడగొట్టాలని చూస్తోంది. మహారాష్ట్ర దేగ్లూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ఎన్డీఏ హయాంలో ఆడబిడ్డల అభ్యున్నతికి ఎన్నో పథకాలొచ్చాయని వ్యాఖ్యలు. మహావికాస్ అఘాడీ మాయలో ప్రజలు బందీలు కావద్దని కామెంట్. తెలంగాణ బీజేపీ నేతల మూసీ నిద్ర. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మూసీ ప్రాంతానికి చేరుకున్న నేతలు. మూసీ పర్వాక ప్రాంతంలోని 20 బస్తీలకు 20 మంది ముఖ్య నేతలు. ఇవాళ ఉదయం వరకు మూసీ ప్రాంతంలోనే బస. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు. రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం రేవంత్ 50 కోట్ల రూపాయలతో వేములవాడలో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన పోలీసులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత. లగచర్ల దాడి ఘటనలో సెక్యూరిటీ పెంపు. 2 ఏఆర్ గన్మెన్లను కేటాయించింది పోలీస్ శాఖ. ఇవాళ రేపు తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్స్. పరీక్షకు హాజరు కానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు, 1375 పోస్టులకు పరీక్షలు. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు క్లోజ్. ఆ తర్వాత నో ఎంట్రీ. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ లో ముందడుగు. వేగవంతంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు. ఆస్తుల సేకరణ పూర్తయితే జనవరిలో మెట్రో రైల్ పనులు ప్రారంభం.